వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే, సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే ఇప్పుడు మొదలు ఇస్తున్నారు సార్ అని చెప్పిండు. చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే 20 చెప్పు నేనే పంపిస్తా అని చెప్పిన. మరి ఆ పిల్లలకు మనం ఇవ్వాలి కదా అధ్యక్ష గుడ్లు, అది ఒకసారి ఆలోచించండి. రెండోది, ఆ స్కూల్స్లలో 6 ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను, కానీ ఒక 6 ఒకటేమో ఎన్బిటి నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్, చాలా పెద్దది, సుమారు 2000 మంది విద్యార్థులు చదువుతారు. జూబ్లీహిల్స్లో అలాగే ఉంది, ఆడ కూడా 6 ప్లాంట్ అడిగాను, అవ్వలేదు. ఇంకోటి, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను సార్. ఇంకోటి, ఈడబ్ల్యూఎస్ కాలనీ నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ నుంచి కాలనీ కట్టించాను. ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి వెంకటరెడ్డి అని 5-6 ఇండ్లు వాళ్ళకు కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని ఇండ్లు లాక్కొని 6 ఫ్లోర్లు వేశారు. నేను కంప్లైంట్, జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్, కోర్టు ఆర్డర్తో సహా పంపించాను. ఈరోజు వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా డీసీ గారికి పంపించాను. యాక్షన్ తీసుకుంటలేరు. ఈడబ్ల్యూఎస్ కాలనీ అది పర్మిషన్ ఎలా వచ్చింది? ఇక్కడ కిట్టుకు ఏంటంటే, మా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ చిన్న పేపర్స్ పెట్టుకున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి కన్సర్న్తో. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడే సొంతగా స్క్రీన్ ప్రింటర్ దగ్గరకు పోయి పేపర్ తీసి ఇక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఫోటో తీసి అది సీసీపీకి ఒకటి, ఏసీపీకి ఒకటి పంపిస్తాడు. దీని మీద యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ వాడు కాంప్రమైజ్ అయిపోయి బిల్డింగ్ కట్టేస్తాడు. ఇది నడుస్తుంది కాబట్టి దయచేసి మీ సీరియస్ మ్యాటర్స్ ఇవి కాబట్టి ప్రభుత్వం తీసుకురావాలని బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు అదే నోట్ చేసుకుంటారు, రెగ్యులర్గా చెప్తారు కాబట్టి అది మీ ఇష్టం, నేనేం దాన్ని చెప్పలేను. కాబట్టి ఇలాంటి ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. బిల్డర్స్ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వణికిపోతారు వాళ్ళతో. ఎమ్మెల్యే ఫోన్ చేసినా, మినిస్టర్ ఫోన్ చేసినా భయపడడు, కానీ ఆ సోషల్ మీడియా వాడు ఒక ఫోన్ చేస్తే మాత్రం సార్ నేను యాక్షన్ తీసుకుంటా అంటాడు. ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్యాంప్ ఆఫీస్ విషయంలో సీరియస్గా తీసుకోండి. తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కాలనీ ఏదైతే ఇల్లీగల్గా కట్టాడో అది ఇమ్మీడియట్గా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా వచ్చి నా మీద పడతా ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ లేకుండా నేను హైదరాబాద్ సిటీలో ఉంటా కాబట్టి 100 మందితో డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ గురించి కూడా దయచేసి మరి నోట్ చేసుకుంటారని చెప్తారు కాబట్టి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, సభా నియమావళి